నమస్కారం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? హిమాలయాల్లో సంచరించి యోగులు, సిద్ధ గురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోరి జనాలందరికీ కూడా ఎంతో మేలు చెయ్యాలి, జనమందరూ ఉద్ధరింపబడాలనే సదుద్దేశంతో 108 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఎంతో నిలిచిన సిద్ధ గురువులు, యోధులనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే శ్రీ సిద్ధానందగిరి స్వామి వారి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జన్మ జన్మల పుణ్యఫలమనే చెప్పాలి. సో మరి స్వామితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. జై గురుదేవ్. స్వామి, బ్రాహ్మీ ముహూర్తానికి చాలా గొప్పతనం ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది అంటారు. ఒక్కసారి మీ మాటలో బ్రాహ్మీ ముహూర్త విశిష్టత గురించి చెప్పండి స్వామి. ఇప్పుడు ఒక పెద్ద యజమాని కారులో దూరం నుంచి వస్తున్నాడు, నువ్వు ఇమాజిన్ చేసుకోండి. మీకు ముందు ఎవరు కనపడతారు? ముందు కూర్చొని డ్రైవింగ్ చేసే డ్రైవర్ కనపడతారు. అవును. వెనకాల యజమాని స్టైల్గా ఆరాంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు సూర్యభగవాన్. ఆ ముందు కనబడే డ్రైవర్ అనూరుడు అని చెప్పబడే వనితాపుత్రుడు, గరుత్మంతుడికి అన్న. ఆయన సూర్యదునికి రథసారథి, ఊరువులు లేనివాడు. ఆయన వర్ణము ఆ అరుణ వర్ణంగా, అనూరుడు అరుణ వర్ణముగా మొదట మనకు కనపడుతుంది. చీకటి పోతూ పోతూ ముందు కనపడే ఆ ఎరుపు రంగు కిరణాలలో నుంచి వచ్చే శక్తులు మానవునికి అత్యంత మేలు చేస్తాయి. అందుకని బ్రహ్మముహూర్త కాలంలో లేచి స్నానం చేసి, కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి, ఆ సూర్యుని ఎదురువైపు నిలబడి, సూర్యునికి ఆర్ఘ్యమి అని పాతకాలం వాళ్ళు చెప్పేవాడు. ఆ ఆర్ఘ్యం ఇచ్చేదానికి మామూలుగా చెప్తే మాట విన్నరు అని, దానికి ఒక గాయత్రి మంత్రోపాసన, ఇది చేస్తే నీకు ఫలితం వస్తుంది అన్నారు. మన వాళ్ళు ఏది చెప్పినా దాని వెనకాల సైన్స్. ఎప్పుడైతే ఒక మానవుడు ఇంత లోతు నీళ్లలో నిలబడంగానే ఆ పానవాయువు పైకి వచ్చేస్తుంది. ఈ చెంబు నిండా నీళ్ళు తీసుకొని ఇట్లా అంటాడు అని గాలి పీలుస్తాడు. ప్రాణవాయువు ప్రాణ అపాన సమాయత్తం పచాన్యన్యం చతుర్విధం. అంటే ప్రాణాపానము రెండు ఇక్కడ కలిసినాయి. ఆ తొలి కిరణాలు వస్తున్నప్పుడు ఈ నీళ్లు ధారగా వదులుతాడు. అతని ఆజ్ఞాచక్రానికి, విశుద్ధికి, స్వాధిష్టానానికి, మొత్తం అన్ని చక్రాలకు ఆ ధార టచ్ అవుతుంది. ఆ ధారలో నుంచి ఫిల్టర్ అయి వచ్చిన సూర్యకిరణాలు ఆ మనిషికి ఆరోగ్యం కలిగిస్తాయి. వేదంలో ఏ విధానాలు ఉన్నాయో అవన్నీ మానవుడికి సైంటిఫికల్గా చెప్పకుండా ఆధ్యాత్మికత ముసుగు తొడిగి, ఈ మంత్రం చదవాలి, ఇలా నిలబడాలి, ఈ పూజలు ఇట్లా చేయాలి అని చెప్తున్నారు. ఏ పండగలప్పుడు ఆయా వస్తువులు వాడాలా అంటారు. ఆ సీజన్కు అవి వస్తాయి. అవి వాడటం మూలంగా మీకు ప్రమాదాలు జరగవు. ఇప్పుడు ఈ వర్షాకాలం పోతూ సంధికాలంగా వస్తూ ఉంది. కాళ్ళకు పారాణి, చేతులకు గోరంటాకు పెట్టమని పాతకాలం వాళ్ళు అమ్మాయిలకు చెప్పారు. నాన్ సెన్స్, ఎర్రగా ఏందో పట్టుకోవడం అనేసి ఇప్పుడు స్టైల్లో అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మెహందీలు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. అదొక బిజినెస్ అయినాక బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేమేంటి, ఆ గోరంటాకు ఏం చేస్తుంది? యాంటీ బ్యాక్టీరియల్. కాళ్ళు పగుళ్ళు రాకుండా చేస్తుంది పారాణి. ఏది పెట్టినా మన వాళ్ళు దాని వెనకాల సైంటిఫికల్ రీజన్ పెట్టి ఉన్నారు. దాన్ని మనం పట్టుకోవడంలే, మిగతా అన్నీ పట్టుకుంటాం. దేన్ని పట్టుకోవాలనో దాన్ని పట్టుకోవడంలే, పట్టుకోకూడని వాటిని పట్టుకొని రోగాల పడుతున్నాం. మనిషికి రోగాలు వచ్చే అవకాశమే లేదు. ఈ బాడీకి రోగాలు వచ్చే అవకాశం లేదు. మనం కొని తెచ్చుకుంటున్నాం తప్ప. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆహారం ద్వారానే అంటారా? 100%. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, తినకూడనటి తినడం, అసలు నిద్ర లేవాల్సిన టైం తప్పి తినటము. అదే బ్రహ్మముహూర్తంలో లేయండో అని చెప్పేది ఎందుకు పెద్దవాళ్ళు అంటే కనుక, మీరు పడుకునేది ఎర్లీ టు బెడ్ అయితే కనుక యూ కెన్ ఏబుల్ టు గెట్ ఎర్లీ టు బెడ్ అప్, ఎర్లీ టు గెట్ అప్ అంటారు. కానీ మనం ఈ కాలంలో ఏం చేస్తున్నాం? రాత్రి 11 గంటల వరకు టీవీలు చూస్తాం, పొద్దున్న 7 అయితే కానీ నిద్రలేదు. 12 దాకా ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 9 గంటలకు ఆఫీస్ పోవాలి కాబట్టి ఉరుకులు పరుగులుగా స్నానము సరిగ్గా చేయము, ఆ టిఫిను సరిగ్గా తినము, పరిగెత్తి బయలుదేరుతాం. రాత్రి భోజనం 7-7:30కే అయిపోవాలి.
ఒక గంటన్నర పిచ్చాపాటి మాట్లాడుకోవాలి. భోజనం చేసిన వెంటనే 5 నిమిషాలు వజ్రాసనం వేసుకోవాలి. సో చాలా 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 సంతోషం స్వామి. ఇంకొక అవకాశం ఖచ్చితంగా మాకు తొందరలోనే వస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి. జై శ్రీ రామచంద్రజీకి జై.